భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఏపీ నాయుడు తిరుపతి 7/4/2025 భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మేడసాని పురుషోత్తం నాయుడు మరియు కార్యకర్తలు పాల్గొని భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడ ఎటువంటి మచ్చ లేకుండా పార్టీ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా నడిచాయని చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మేడసాని పురుషోత్తం నాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమం చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మేడసాని పురుషోత్తం నాయుడు తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలందరూ పార్టీకి లోబడి పనిచేయాల్సి ఉంటుందని, భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలందరూ పాల్పంచుకోవాలని సందర్భంగా తెలియజేశారు. బీజేపీ ప్రస్తుతం 2 సీట్ల నుంచి ఈరోజు 330కి పైగా సీట్లతో దేశంలోనే అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, ఎన్నో ప్రజారంజిక పథకాల ప్రపంచంలోనే ముందుకు తీసుకెళ్తుందని విజయ్ కుమార్ తెలియపరిచారు. ఈ కార్యక్రమం మహేష్ బాబు, నాగరాజు శెట్టి, ఎస్ విజయ్ కుమార్, డి వెంకటరమణ, మోహన్, మురళి, ఓబీసీ మోర్చా లక్ష్మీదేవి, జ్యోతి, వెంకటరామయ్య, వెంకటేష్, సుధాకర్, ప్రసాద్, శుభకర్ తదితరులు పాల్గొన్నారు. యాక్టివ్ రోల్ తీసుకుంటాయి కదా. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. చంద్రగిరి నియోజకవర్గము, తిరుపతి రూరల్ మండలము, తిరుచానూరు పంచాయతీలో మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే సేవ, సుపరిపాలన, సంక్షేమం అనే దిశగా అంత్యోదయ అట్టడుగు ఉన్న వర్గాలకు కూడా అంత్యోదయం ద్వారా వికసిత్ భారత్ మోడీ గారు ఈ మధ్య స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి, అన్ని అట్టడుగు వర్గాలు కూడా అభివృద్ధి చెందాలనే ధ్యేయంగా వికసిత్ భారత్ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో, అలాగే డబుల్ ఇంజిన్ సర్కారుగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతుంది. ప్రజలకందరికి కూడా సంక్షేమ ఫలాలను కూడా అందించే దిశగా భారతీయ జనతా పార్టీ కూడా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మా కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, సామంచి శ్రీనివాస్ గారి నాయకత్వం, అది మీరు ఎంపీ నాయుడు నాయకత్వం, చంద్రగిరి అసెంబ్లీ కన్వీనర్ ఎంపీ నాయుడు నాయకత్వం. కావాలన్నా అట్లే ఉండమంటా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ యొక్క 45వ ఆవిర్భావ దినోత్సవము మన స్టేట్ పార్టీ ఆదేశానుసారము 6వ తేదీ 7వ తేదీ లోపల చేయాలని చెప్పారు. దాని ఆదేశాల ప్రకారంగా తిరుపతి రూరల్ మండలము తిరుచానూరులో ఈరోజు జెండా ఆవిష్కారం జరిగింది. దానికి ఎంపీ నాయుడు గారు వచ్చారు. మన బీజేపీ జనసంఘ నుంచి రూపాంతరం చెంది బీజేపీగా మారి దాదాపుగా 45 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 45 ఏళ్లలో బీజేపీ యొక్క ప్రయాణం ఎలా సాగిందంటే, ఎంపీలో దాదాపుగా 2 సీట్ల నుంచి ఈరోజు 330 పై సీట్లు సాధించి దాదాపుగా దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉండి దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తోంది. ఆ విధంగా ఆ పార్టీలో ఉన్నందుకు మేము, మా నాయకులము, మా కార్యకర్తలు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము. కాబట్టి ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారంగా తిరుచానూరులో జెండా ఆవిష్కరణ జరిగింది. దానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి తిరుపతి రూరల్ తరపున ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.